మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. శిలువ ధ్యాన సహవాసములలో 16వ కూటము కొరకు ఏర్పాటు చేయబడిన వర్తమానికులు ప్రియులు శ్రీ ఎంఎస్జి ప్రకాష్ గారు రాజమండ్రి వారు వర్తమాన్ని అందించవలసిందిగా సమయంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మీ ముందు నిలబడి ఈ వాక్యాన్ని పంచుకోవటం కోసం నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించిన దేవునికి మొదటగా నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా తర్వాత పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, సంఘానికి కూడా నా ధన్యవాదాలు. వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ఘనమైన తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈరోజు చదవబడిన వాక్య భాగంలో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలను మేము తెలుసుకోవడానికి మీ కృప చూపించమని, అయోగ్యుడైన నన్ను బలపరిచి వాడుకోమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మొదటి భాగంలో మనం సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో 28-29 వచనాలు చూసాం. ఈ అధ్యాయాన్ని చూస్తే దావీదు ప్రార్థన చేస్తాడు 18వ వచనం నుంచి 29వ వచనం వరకు. దానికి ముందు దేవుడు నాతాను ప్రవక్తను పంపించి తనను ఏ విధంగా ఆశీర్వదించాడో తన ద్వారా వివరిస్తాడు. నిన్ను గొర్రెల దొడ్లో నుంచి తీసుకుని వచ్చాను, నీకు నెమ్మది కలుగజేశాను, నీ రాజ్యాన్ని విస్తరింపజేశాను అని ఈ మాటలు చెప్తూ నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అని సొలొమోను గురించి ప్రామిస్ చేసి తనని నేను ఎలాగా కాపాడుతాను, తన సింహాసనాన్ని ఎలా స్థిరపరుస్తాను అన్న మాటలు చెప్పిన తర్వాత, ఆ మాటలన్నీ విన్న తర్వాత అప్పుడు దావీదు దేవుని మందిరంలోనికి వచ్చి చేసిన ప్రార్థన అన్నమాట ఇది. సో ఇక్కడ ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దావీదు అంటాడు, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. సో దేవుడు మాట పలికితే అది సత్యం, అది నెరవేరుద్ది. కాబట్టి నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక అంటాడు. సో ఈ ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉన్నాయో ఏంటో అని అన్నది మనకు తెలుసు. దేవుడు తన యొక్క వాగ్దానాన్ని దావీదు వంశంలో ఎలా నెరవేర్చాడో, ఆ తర్వాత సింహాసనాన్ని ఎలా స్థిరపరిచాడో, ఆ దావీదు వంశంలో నుంచి, గోత్రంలో నుంచి యేసుక్రీస్తుని ఏ విధంగా తీసుకుని వచ్చాడో అన్నది మనకు విదితమే. కాబట్టి నేను ఈ భాగంలో నుంచి ఎక్కువగా నేను వెళ్ళబోవటం లేదు, కానీ ముఖ్యంగా రెండవ భాగమైన యోహాను రాసిన సువార్తలో నుంచి నేను కొన్ని ఆత్మీయ సత్యాలను మీ ముందు పంచుకోవడానికి ఇష్టపడుతున్నా. ఇక్కడ దావీదు ఏమన్నాడంటే, నీవు దేవుడవు గనక నీ మాట సత్యం. యోహాను భక్తుడు కూడా ఇక్కడ ఏమన్నాడంటే, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవం. దేవుడు సత్యవంతుడు. ఇదే మాట ఇక్కడ ఉంటా చూడండి 17వ వచనంలో, నీ వాక్యమే సత్యం. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను అంటే తండ్రి గురించి మాట్లాడుతున్నప్పుడు సత్యదేవుడు అని అన్నాడు, నీ వాక్యమే సత్యం అని అన్నాడు. వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు, ఆయన కూడా సత్యంగా తను తాను తెలియజేసుకుంటా ఉన్నాడు. ఈ 17వ అధ్యాయం ఒక గంభీరమైన, అసాధారణమైన, అద్భుతమైన, ధన్యకరమైన అధ్యాయం. ఇలాంటి ఈ అధ్యాయాన్ని చాలా గొప్పగా భక్తులు ఎంచారు. దీన్ని ద హై ప్రీస్ట్లీ ప్రేయర్ అని అంటారు. ది హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటే ప్రధాన యాజకుడిగా
యేసుక్రీస్తు తండ్రికి చేసిన ప్రార్థన. సో మనకి లార్డ్స్ ప్రేయర్ తెలుసు, ప్రభు ప్రార్థన. ప్రభు ప్రార్థనలో ఏ విధంగా మేము ప్రార్థన చేయాలి అని శిష్యులు అడిగినప్పుడు యేసుక్రీస్తు మీరు ఇట్లా చేయండి అని చెప్పాడు. అది శిష్యులకు నేర్పించిన ప్రార్థన. కానీ ఇక్కడ యేసుక్రీస్తు స్వయంగా తండ్రికి చేస్తున్న ప్రార్థన ఇది. ఆయన ప్రార్థన చేశాడని మనం చూసాం ఈ సువార్తల్లో. ఆయన తండ్రికి చేసిన ప్రార్థనలో చిన్న చిన్నగా మనకు కనిపిస్తాయి, కానీ ఇంత సుదీర్ఘంగా 26 వచనాలు ఉండే ఈ యొక్క ప్రార్థన చాలా సుదీర్ఘమైంది. ఇందులో చాలా ఆత్మీయమైన సత్యాలు ఉన్నాయి. ఇందులో రక్షణ ఉంది. ఆయన చేసిన సంకల్పం, రక్షణ సంకల్పం గురించి ఇందులో చాలా డీప్గా ఉంది. కాబట్టి ఇది చాలా కీలకమైన అధ్యాయం యోహాను సువార్తలో. యోహాను బేసిక్గా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ప్రకటించాడు. మీరు ఎక్కడ చూసినా సరే యేసుక్రీస్తు దేవుడు దేవుడు అనే ఆయన యొక్క తత్వాన్ని, ఆయన యొక్క దైవత్వాన్ని కనపరిచే విధంగా యోహాను సువార్త ఉంటుంది. ఇక్కడ ఈ అధ్యాయంలో మొట్టమొదటిగా యేసు ప్రభు తండ్రి అని ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. సో తండ్రి అనే మాట యోహాను సువార్తలో ఇంచుమించు మోర్ దెన్ 100 times, 100 కంటే ఎక్కువ ఈ యోహాను సువార్తలో రాయబడ్డాయి. ఈ అధ్యాయంలో ప్రత్యేకించి 6 సార్లు తండ్రి అనే మాట ఆయన ఉపయోగించాడు. ఈరోజు మనకు ఉన్న ఆ టైటిల్, ఈ అధ్యాయానికి ఈ వాక్య భాగాలకి ఇచ్చిన టైటిల్ ఏంటంటే ఏక మనస్సు. ఇక్కడ ఈ 17 అధ్యాయంలో మనం 6వ వచనం నుంచి మొదలుపెట్టి చివరి వరకు 26వ వచనం వరకు చూస్తే 3 మాటలు, 3 పదాలు మనం చూడొచ్చు. 6వ వచనం నుంచి 26వ వచనం వరకు 3 పదాలు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే నీవు, నేను, వారు. అంటే తండ్రి, కుమారుడు, ఆ తర్వాత వారు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ఎవరినైతే రక్షించాడో వారి గురించిన మాటలు ఇక్కడ మీకు అన్నీ కనిపిస్తాయి. 6వ వచనం నుంచి నేను ఇవన్నీ చదవటానికి ఎక్కువ సమయం లేదు కాబట్టి చూడండి, కొన్ని చదివి వినిపిస్తాను. 6వ వచనంలో వారిని, నాకు, నీవు. ఆ తర్వాత 7వ వచనంలో 7 అంకెకి ఎదురుగుండా నీవు, నేను, వారికి. 8వ వచనంలో నీవు, నాకు, వారు. ఈ విధంగా మీకు చివరి వరకు కనిపిస్తుంది. 25వ వచనం చూస్తున్నాను, చూడండి, చదువుతున్నాను. అందులో మధ్యలో ఉంటుంది చూడండి, నీవు నన్ను వీరెరిగి ఉన్నారు. 26వ వచనం నీవు నాయందు, వారి యందు. అంటే చూడండి, తండ్రి, కుమారుడు, రక్షించబడిన విశ్వాసులు, ఈ ముగ్గురు యొక్క ఏకత్వాన్ని గురించి ఇక్కడ ఈ యొక్క వాక్య భాగం, ఈ అధ్యాయం క్లియర్గా తెలియజేస్తూ ఉంది. ఇందులో మేజర్గా ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటిది 1 నుంచి 5 వచనాలు యేసు తన గురించి ప్రార్థన చేసుకున్నాడు. 5 వచనాలు. 6 నుంచి 19 వచనాలు యేసుక్రీస్తు తన శిష్యుల గురించి ప్రార్థన చేశాడు, తన శిష్యుల గురించి. 20 నుంచి 26 వచనాలు వరకు ఆ తర్వాత రక్షించబడబోయే విశ్వాసుల గురించి 20 నుంచి 26 వచనాలు ఉంటాయి. ఇది అధ్యాయ యొక్క విభజన. ఇందులో బేసిక్గా ఉన్న థీమ్స్ అంటే ముఖ్య నేపథ్యం ఏంటనంటే 1 నుంచి మనం చూసుకుంటే జీసస్ ఒబీడియన్స్ టు ద ఫాదర్, యేసుక్రీస్తు యొక్క విధేయత మొదటిది కనిపిస్తుంది. రెండోది ద గ్లోరిఫికేషన్ ఆఫ్ హిస్ ఫాదర్ త్రూ హిస్ డెత్, ఆయన మరణం ద్వారా తండ్రికి వచ్చే మహిమ గురించి రెండో విషయం కనిపిస్తుంది. ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ద ఫాదర్ ఇన్ జీసస్ క్రైస్ట్, తండ్రిని కుమారుడు ఎలాగా తెలియజేశాడో, ప్రత్యక్షపరిచాడో, అది 3వ సంగతి. 4వది ద చూజింగ్ ఆఫ్ డిసైపుల్స్ అవుట్ ఆఫ్ ద వరల్డ్, లోకములో నుంచి తన శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవటం అన్న విషయం. ఆ తర్వాత దెయిర్ మిషన్ టు ద వరల్డ్, అంటే వాళ్ళని ఏర్పాటు చేసుకుని
లోకంలో వాళ్ళు ఎందు నిమిత్తం పంపించాడో వాళ్ళ యొక్క మిషన్ అక్కడ కనిపిస్తుంది. దైర్ యూనిటీ మోడల్డ్ ఆన్ ద యూనిటీ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. తండ్రి కుమారుడితో వాళ్ళ యొక్క ఐకమత్యం ఎట్లా ఉన్నదన్నది 6వ సంగతి. ఆ తర్వాత ఆఖరిగా ద బిలీవర్స్ ఫైనల్ డెస్టినీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. దేవుని యొక్క సన్నిధిలో ఒక విశ్వాసి యొక్క గమ్యం ఎట్లా ఉంటుంది అని అన్నది ఇక్కడ మనం చూడవచ్చు ఈ అధ్యాయాల్లో మనకు బేసిక్గా. ఈ ప్రార్థన ఆయన ఎట్లా చేశాడంటే, మొదటిది ఆయన దైవ మానవుడిగా చేశాడు. రెండోది తండ్రికి మానవులకి మధ్యలో ఒక రాయబారిగా చేశాడు. మూడోది ప్రధాన యాజకుడిగా చేశాడు. మీకు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూడొచ్చు, అక్కడ ప్రధాన యాజకుడు మనకున్నాడని ఉంటుంది. కాబట్టి ప్రధాన యాజకుడిగా ఆయన చేశాడు. ఈ 3 రకాలైన పాత్ర మనకి ఇక్కడ ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. సో ఆ తర్వాత ఈ యొక్క యూనిటీ, ఈ అధ్యాయంలో ఏ ఏ విషయాల గురించి నీవు నేను వారు అన్న విషయాలు ప్రభు ప్రస్తావించారన్నది మనం చూస్తే, యూనిటీ ఐక్యమత్యం గురించి, ఫాదర్ అండ్ సన్ తండ్రి నీవు నేను అన్న మాట యూనిటీ విషయంలో 21వ వచనం 23వ వచనంలో చూడొచ్చు. ఆ తర్వాత యేసుక్రీస్తుకి విశ్వాసికి మధ్య యూనిటీ గురించి 21వ వచనం 23వ వచనం 26వ వచనం చూడొచ్చు. మహిమ గురించి తండ్రికి కుమారునికి 22వ వచనంలోను 24వ వచనంలోను మీరు చూడొచ్చు. కుమారునికి విశ్వాసికి 22వ వచనంలో చూడొచ్చు. ప్రేమ గురించి తండ్రికి కుమారునికి 23వ వచనం 24వ వచనం 26వ వచనం. ఆ తర్వాత కుమారునికి అంటే యేసుక్రీస్తుకు విశ్వాసికి 23వ వచనం 26వ వచనం. అలాగే 13వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట రాస్తాడు. చదువుతున్నాను చూడండి. ఏమని అంటాడంటే, యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే గడియ వచ్చినని లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాను. లోకములో నున్న తన వారిని ప్రేమించి. సో ఇది ప్రేమ విషయానికి మిషన్. వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడో, తన శిష్యుల్ని ఏ ఉద్దేశంతో అయితే ఆయన లోకంలోనికి పంపించాడో, ఆ 2 విషయాల మీద మిషన్. తండ్రికి కుమారునికి సంబంధించి 18వ వచనం 23వ వచనం 25వ వచనం. ఆ తర్వాత యేసుక్రీస్తుకు విశ్వాసికి 18వ వచనం చూడొచ్చు. ఆ తర్వాత దేవుని గురించిన జ్ఞానం, దాని గురించి తండ్రికి కుమారునికి అంటే ఆయన గురించి తెలుసుకునే విషయం గురించి నాలెడ్జ్ 25వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత కుమారునికి విశ్వాసికి 3వ వచనం 8వ వచనం 25వ వచనం 26వ వచనం. ఇవి ఈ విధంగా మనం ఈ అధ్యాయాన్ని విభజించవచ్చు. సో నేను అధ్యాయంలోనికి వెళ్తున్నాను, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఇందులో కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ ముందు శిష్యులకి ధైర్యం చెప్పాడు. మీరు లోకంలోకి వెళ్తారు, మీ లోకం మీకు శ్రమలు పెడుతుంది, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించానని వాళ్ళకి ధైర్యం చెప్పిన తర్వాత ఆ మాటలు చెప్పి అప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లే నేను అంటాం. ఆ మాట ద్వారా మనకు ఈ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఏమనంటాడంటే, ఇక్కడ నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ. ఇక్కడ బేసిక్ వర్డ్ ఏంటంటే నీ కుమారుడు నీ కుమారుడు నీ కుమారుడు అని అన్నాడు. అయితే చూడండి, 3వ వచనంకి వచ్చేసరికి అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన నీ కుమారుడు అని అనాలి అక్కడ. కానీ అక్కడ ఏముంది? యేసుక్రీస్తు. అక్కడ ఆ పదం వాడటంలో యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన యొక్క దైవత్వాన్ని తెలియజేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు అంటే రక్షకుడు, అభిషక్తుడు. నీవు పంపిన నీ కుమారుడు అంటలా, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును. పైనేమో
కుమారుడు 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 అని 3 సార్లు అన్నా ఈయన ఇక్కడికి వచ్చి నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అని అన్నాడు. కాబట్టి అద్వితీయ సత్యదేవుడు అయిన ఆయన్ని బయలుపరిచిన ఈ మెస్సయ్యగా ఉన్న అభిషక్తుడైన యేసు క్రీస్తు, ఆయన్ని నమ్మటం మాత్రమే నిత్య జీవం, ఇంకేది కాదు. సో ఇక్కడ ఆయన ఒక దైవత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాడు. నేను దేవుణ్ణి అంటే ఇక్కడ మీకు అద్భుతంగా దేవుని యొక్క త్రిత్వంలోని మొదటి 2 వ్యక్తులు మనకు కనిపిస్తారు. అలాగని అంటే పరిశుద్ధాత్ముడు ఇందులో లేడని కాదు, ప్రత్యక్షంగా మనకి ఇక్కడ ఉన్న మాటల్లో త్రిత్వంలోని మొదటి 2 వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు. సో ఇక్కడ ఈ విషయాన్ని తెలియజేయడం ద్వారా దైవత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాడు. నేను దేవుణ్ణి, నేను దైవత్వాన్ని కలిగి ఉన్నవాడిని, కాబట్టి నన్ను ఎరగటం నిత్య జీవం. సో చాలామంది యేసుక్రీస్తు దేవుడు కాడు, ఆయన మనిషిగా వచ్చాడు అన్న మాటలకి ఈ మాటలు సరి అయిన జవాబును ఇస్తాయి. నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అని అంటా ఉన్నాడు. అయితే ఆ తర్వాత 5వ వచనంలో మనం ఈ అధ్యాయంలో దేవుని యొక్క రక్షణ ప్రణాళిక మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడు ఏం చేశాడు అని అంటే మీకు ఇక్కడ చూడండి, మీకు చెప్తాను. మొదటిది, తండ్రి అయిన దేవుడు లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులు అని అన్నాడు. అంటే తండ్రి ఇక్కడ ఈ మాట అన్నది ఇమ్మీడియట్ కాంటెక్స్ట్, ఫ్యూచర్ కాంటెక్స్ట్ 2 ఉంటాయి. మనం అది జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ ఏంటంటే తన యొక్క శిష్యుల గురించి ఆయన మాట చెప్తా ఉన్నాడు, ఇమ్మీడియట్ కాంటెక్స్ట్. కానీ ఈ రోజుల్లో దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఈ రోజుల్లో ఆయన శిష్యులు లేరు, కానీ ఆయన శిష్యులు సువార్తను ప్రకటించిన తర్వాత, ప్రపంచంగా అది వ్యాప్తి చెందిన తర్వాత, ఈరోజు ఎవరైతే ప్రకటిస్తున్నారో వారిని కూడా మనం ఇప్పుడు లెక్కలో తీసుకోవచ్చు. చూడండి 6వ వచనంలో నీవు నాకు లోకం నుండి అనుగ్రహించిన మనుషులు అని అన్నది మనం శిష్యులైతే, చూడండి 19వ వచనంలో 20వ వచనంలో చదువుతున్నాను చూడండి, 21:2 మాట, వారి వాక్యం వల్ల వారి కొరకు ఆగండి 21వ వచనం తర్వాత చూడండి, వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు, వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచిన వారందరూ. వారి వాక్యం వల్ల, ఎవరి వాక్యం వలన? అది శిష్యుల వాక్యం వలన విశ్వాసం ఉంచిన వారందరూ. అంటే మీకు ఇందాక చెప్పాను కదా, 20వ వచనం నుంచి 26వ వచనం వరకు తర్వాత శిష్యులు కాకుండా ఆయన వందు విశ్వాసం ఉంచి ఆయన చేత రక్షించబడే గుంపు గురించి ఆయన మాట్లాడుతున్నాడని. కాబట్టి వారి వాక్యం వల్లనంటే శిష్యుల ద్వారా ప్రకటింపబడిన వాక్యం ద్వారా విశ్వాసం ఉంచిన వారందరూ. కాబట్టి ఇమ్మీడియట్ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఏమంటున్నాడంటే, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులు, అది శిష్యులకైతే, ఈ రోజున మనం కూడా దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ లోకంలో నుంచి యేసుక్రీస్తుకు అనుగ్రహింపబడిన మనుషులు ఎవరంటే, తండ్రి చేత ఎన్నుకోబడిన ప్రతి ఒక్క విశ్వాసి అన్నది ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో ఎన్నుకోబడిన తర్వాత దేవుడు వీళ్ళకి ఏం చేశాడు, ఎలాగా ఆయన వైపు ఆకర్షించుకున్నాడు, ఎలా రక్షించాడు అని అంటే చూడండి 6వ వచనంలో, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు, దే యాక్సెప్టెడ్ యువర్ వర్డ్, వారు నీ వాక్యాన్ని గైకొని ఉన్నారు. ఆ తర్వాత 7వ వచనం మధ్య భాగంలో, వారు ఆ మాటలను అంగీకరించి, ఏ మాటలు అవి? నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటల్ని అంగీకరించారు అని అన్నాడు. అంగీకరించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? 8వ వచనం, నేను నీ యొద్దకు నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి. సో ముందు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, తన వాక్యాన్ని పంపించాడు,
వారిలో విశ్వాసాన్ని అనుగ్రహించి వారు ఆ మాటలు అంగీకరించి ఆయనను నమ్మారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆయన వారిని ఏం చేస్తున్నాడంటే 19వ వచనంలో వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించాలి. ఎందుకనంటే ప్రతిష్ఠ చేయటం, కాన్సిక్రేట్ అన్నది మనం ఎవరికి ఎప్పుడు వింటామంటే ఒక దేవాలయ ప్రతిష్ఠ. ఇది మొట్టమొదటిసారి కట్టినప్పుడు ఆలయ ప్రతిష్ఠ అంటాం. అప్పుడు దాకా అది కట్టడం, అప్పటి నుంచి ప్రతిష్ఠ చేసిన తర్వాత అది ఒక ఆలయంగా మారుతుంది. అయితే ప్రతిష్ఠ చేయడం, కాన్సిక్రేట్ చేయడం అన్నది మామూలుగా ఈ ఆలయం కావచ్చు, విగ్రహాలు కావచ్చు, బయట చూస్తే మన విగ్రహాలు కూడా కనిపిస్తాయి. మనుషుల్ని కాన్సిక్రేట్ చేసి లేకపోతే అభిషేకించి ఇట్లా చేస్తారు. కానీ దేవుడైన యేసుక్రీస్తుకు ప్రతిష్ఠ చేసుకోవాల్సిన పనేంటి? హీ సిన్లెస్. ఆయన పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు, హీఈస్ హోలీ అండ్ సిన్లెస్. అయితే ఈ ప్రతిష్ఠ గురించి దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే మనుషులకు ప్రతిష్ఠ జరుగుద్ది. పాపము లేని పరిశుద్ధుడైన దేవుడికి ప్రతిష్ఠ ఎందుకు అని అంటే ఆయన తన్ను తాను ప్రత్యేకించుకున్నాడు. ఎందుకోసం అనంటే ఆ శిలువ మరణం కోసం. హీ సుప్రీం సాక్రిఫైస్, అది ప్రతిష్టగా ఇక్కడ మారుతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఎవరినైతే తండ్రి ఎంచుకున్నాడో వారికి వాక్యాన్ని పంపించి వాళ్ళ విశ్వాసాన్ని కలుగజేసి నమ్మిన తర్వాత వాళ్ళ కొరకు ప్రతిష్ఠ చేసుకున్నాడంటే వాళ్ళ కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు. అప్పగించుకున్న తర్వాత ఇంకేం చేశాడు అని అంటే 12వ వచనంలో వారిని భద్రపరిచితిని. రక్షించబడిన ఏ ఒక్క వ్యక్తి అయినా సరే తన రక్షణలో కొనసాగుతూ ముందుకు వెళ్తున్నాడనంటే దానికి కారణం మన యొక్క కృషి, మన యొక్క శక్తి, మన యొక్క ప్రార్థనలో మాత్రమే కాదు. అది సెకండరీ. ప్రైమరీ థింగ్ ఏంటంటే వారిని భద్రపరిచితిని. సో దేవుడు మనల్ని కాపాడకపోతే, దేవుడు మనల్ని భద్రపరచకపోతే, అక్కడ చూడండి అంటున్నాడు మళ్ళా వారిలో మరి ఎవడునూ నశింపలేదు. సో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మనల్ని హీఈస్ ప్రొటెక్టింగ్ అస్ అండ్ గార్డింగ్ అస్. దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు, నాశనం కాకుండా కాపాడుతున్నాడు. మనం ఎవరూ నాశనం కాదు. అంటే ఇది విశ్వాసులకి మాత్రమే వర్తించే భాగం, అందరూ అప్లై చేసుకోవటం లేదు. కాబట్టి ఆయన వారి కోసం తన ప్రాణాన్ని పెట్టి తను తాను అప్పగించుకున్న తర్వాత వారిని భద్రపరుస్తూ ఉన్నాడు, వారిని కాపాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకేం చేశాడంట 22వ వచనంలో నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. సో దేవుడికి ఏదైతే అనుగ్రహింపబడిందో యేసుక్రీస్తుకు ఆ మహిమ ఎవరికి ఇచ్చాడంట? విశ్వాసులైన వారికి ఇచ్చాడంట. చూడండి, ఒక్కసారి ఊహించుకోండి. నిత్యుడైన దేవుడు, అనంతుడైన దేవుడు ఎందుకు పనికిరాని నీచమైన మనుషులకు తన మహిమను ఇవ్వటం అన్నది ఎంత పెద్ద విషయం. బియాండ్ అవర్ కాంప్రహెన్షన్, మన యొక్క ఊహకు, మన యొక్క జ్ఞానానికి మించింది అది. ఆయన మహిమను మనకి ఇవ్వటం. చూడండి, ఇక్కడ మొదటి 2-3 వచనాల్లో నా మహిమను నీవు, తండ్రి కుమారుల మధ్య సంభాషణ ఎలా ఉంది ఏంటంటే లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. 5వ వచనం చదివాను నేను. సో తండ్రి కుమారుడు మహిమ గురించి మాట్లాడుకోవడం అది పెద్ద గొప్ప సంగతి కాదు. ఎందుకనంటే వాడు త్రిత్వమై ఉన్న దేవుళ్ళ వాడు. అయితే రక్షించబడిన ఒక వ్యక్తికి ఆ మహిమను ఇయ్యటం అన్నది ఎంత తీవ్రమైన విషయం చూడండి. దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని నీచులు అయినా, దుర్మార్గులమైన, పాపులమైన మన పట్ల చేశాడన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో వారిని నేను మహిమపరిచాను అని అంటా ఉన్నాడు. కాబట్టి ఇదంతా చూసుకున్నప్పుడు దేవుని యొక్క రక్షణ కార్యం ఒక గొలుసు కట్టులాగా మనకు కనిపిస్తుంది. తండ్రి ఏర్పాటు చేసుకోవటం, వాక్యం చేత పిలవటం, అక్కడ ఈ వాక్యంలో నుండి చూడండి, ఈ వాక్యము గైకొని వారు ఆ మాటలను అంగీకరించి అని అన్న విషయం దగ్గర మనకి ఎవరు కనిపిస్తారంటే పరిశుద్ధాత్ముడు కనిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆ వాక్యాన్ని నా హృదయాల్లో ఒప్పింప చేయకపోతే
మనం ఒప్పుకోం. ఎందుకనంటే మన యొక్క హృదయం అంత కఠినమైంది. యెహెజ్కేలు అంటాడు, రాతి హృదయాన్ని తీసేసి మాంసపు గుండె నీకు అనుగ్రహించానన్నాడు. కాబట్టి మనిషి స్వతహాగా రాతి గుండె కలిగిన వాడు, దేవుణ్ణి అంగీకరించలేని స్వభావం కలిగిన వాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు అంటాడు, మునుపు మనము దూరస్థులమై ఉండగా, శత్రువులమై ఉండగా, పాపులమై ఉండగా, బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా అంటాడు. క్రీస్తు మన కొరకు చనిపోయాడు అంటాడు. కాబట్టి ఇన్ని రకాలైన క్వాలిటీస్ పాపులుగా మనకున్నాయి. ఈ పరిస్థితుల్లో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆకర్షించి మనల్ని ఆయన వైపు తిప్పుకున్నాడు. కాబట్టి ఈ రక్షణ కార్యంలో తండ్రి యొక్క పాత్ర, కుమారుని యొక్క పాత్ర, పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఎంత గొప్పగా ఉన్నదన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ముందుకెళ్తున్నాను. 9వ వచనంలో, 8వ వచనం, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కదా మనకి. కానీ యేసుక్రీస్తు స్వయంగా ఆయన నోటితో చెప్పాడు, లోకము కోసం ఆయన ప్రార్థన చేయడంలా తన వారే అయిన తను రక్షించిన వారి కోసం మాత్రమే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన అంతా వారి కోసమే. ఈ 17వ అధ్యాయంలోని ఈ చదవబడిన 6 నుంచి 26 వచనాల భాగమంతా కూడా వారి కోసమే, విశ్వాసులైన వారి కోసమే, ఆయన చేత రక్షించబడిన వ్యక్తి కోసమే. లోకం కోసం ప్రార్థన చేయట్లేదు ఆయన. కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మధ్యవర్తిగా, యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా మనం విశ్వాసంలో కొనసాగగలుగుతున్నాం, పడిపోయినా లేవగలుగుతున్నాం, లేదా శోధనలో ఉన్నప్పటికీ కూడా తిరిగి నిలబడగలుగుతున్నాం. ఇదంతా ఆయన చేయబట్టే. ఆయన ప్రార్థన, ఆయన యొక్క మధ్యవర్తిత్వం, ఆయన యొక్క ప్రధాన యాజకత్వం అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఈయన మనల్ని ఎంత జాగ్రత్తగా కాపాడాడంటే చూడండి ఒక మాట, 12వ వచనం, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచి తిని, గనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. కాబట్టి రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసి హీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, దేవుని యొక్క హస్తాల్లో ఉన్నాడు. అదే మాట ఇక్కడ చూడండి, మనకి ముందు ఇదే యోహాను సువార్తలో మనం ముందుకెళ్తే 6వ అధ్యాయం 28వ వచనం, 10వ అధ్యాయం 28వ వచనం, నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను గనుక, వాటికి అనంటే మనల్ని గొర్రెలతో పోల్చాడు కాబట్టి వారికి అనకుండా వాటికి అన్నాడు. నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. మీరు చిన్నప్పుడు మనం పిల్లలతోటి ఒక ఆట ఆడతాం, గుప్పిడి బిగించి వాళ్ళు ఓపెన్ చేయాలని వాళ్ళ ముందు పెడతాం. మన చెయ్యి చాలా బలమైంది, వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది ఖాళీది అవ్వచ్చు, లోపల చాక్లెట్ పెట్టుకుని అనవచ్చు. వాడు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, వాడి వల్ల కాదు. అయితే వాళ్ళని నిరుత్సాహపరచడం మనకిష్టం లేకుండా మనం వదులుతాం, వాడు తీసుకుని లోపల చాక్లెట్ ఉంటే తింటాడు. అది ఒకసారి ఊహించుకోండి. అదే దేవుని యొక్క గ్రిప్ అయితే కనుక ఎవడు ఆయన చేతిలో నుంచి అపహరింపగలడు? సో ఇక్కడ విశ్వాసి యొక్క భద్రత ఎంత క్షేమమో, ఎంత ధైర్యాన్ని కలిగించిందో, ఎంత ఆనందాన్ని కలిగించిందో మనకు ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ ఏమన్నాడంటే, నువ్వు ఎవరినైతే నాకు అనుగ్రహించావో వాళ్ళందరినీ నేను భద్రపరిచాను, కాపాడాను, వాళ్ళు ఒక్కడు కూడా నశించలేదు అని అన్నాడు. కానీ ఇక్కడ ఎక్సెప్షన్ ఒకడికి ఇచ్చారు, నాశన పుత్రుడు తప్ప. నాశన పుత్రుడు తప్ప. ఎవరి నాశన పుత్రుడు చెప్పండి? ఎవరైనా? ఇస్కరియోతు యూదా నాశన పుత్రుడు. కొంతమంది అంటారు, చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే ఇస్కరియోతు యూదా కూడా రక్షించబడ్డాడు, ఆ తర్వాత రక్షణ కోల్పోయాడు. కానీ వాక్యం దానికి భిన్నంగా చెప్తా ఉంది.
యోధా ఎప్పటికీ రక్షణ పొందలేదు, రక్షించబడలేదు. దానికి సాక్ష్యం ఇదే, నాశన పుత్రుడు తప్ప, సన్ ఆఫ్ డిస్ట్రక్షన్ అన్న మాట ప్రభువే ఉపయోగించాడు. ఎప్పటికీ యోధా రక్షించబడలేదు. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత మళ్ళీ రక్షణ కోల్పోతాడు అన్న మాట ఇది తప్పుగా నిరూపిస్తూ ఉంది. ఇంకా ఏమన్నాడంటే ప్రభు యోధా గురించి, ఇస్కరియోతు యోధా గురించి 6వ అధ్యాయంలో 70వ వచనంలో ఈ మాట ఉంటుంది, నేను మిమ్మును 12 ఏర్పరచుకోలేదా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సాతాను అని డెలిబరేట్గా ఒక వ్యక్తి గురించి ఆయన మాట్లాడటం ఎంత తీవ్రమైందో అన్నది ఒకసారి ఆలోచించుకోండి. అలాగే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 24వ వచనంలో వాడు పుట్టకుండా ఉండుంటే బాగుండేది, తనకి మేలు అని అన్నాడు. కాబట్టి నాశన పుత్రుడు అని ఇస్కరియోతు యోధాకు చెప్పబడిన ఈ మాట ఎంత కఠినమైందో మనం ఆలోచిస్తే, తను రక్షణ పొందాడు ఆ తర్వాత కోల్పోయాడు అన్న మాట మనం అనలేం. సో ఇక్కడ 12వ వచనంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎవరినైతే ఆయన తండ్రి తనకు అనుగ్రహించాడో వారిని కాపాడి భద్రపరిచాను అని అంటా ఉన్నాడు. వారిని నేను ఎవరినీ పోగొట్టుకోలేదంటాడు. వారిని భద్రపరిచాను, వారిలో ఎవడునూ నశింపలేదు. ఎందుకనంటే మనం ఆయన చేతుల్లో, ఆయన హస్తాల్లో ఉన్నాం. సో ఇక్కడ చూడండి 15వ వచనంలో చూస్తే, వారిని తీసుకుపోమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ఇక్కడ తండ్రికి ఇది ఎలా ఉందంటే, ఈ ప్రార్థన అప్పగిస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పటి వరకు మనం ఇప్పుడు ఏమనుకున్నాం, ఇమ్మీడియట్ కాంటెస్ట్లో శిష్యుల గురించి అని అనుకున్నాం కదా. ఆయన భూమి మీద ఉండి ఆ శిష్యులతో పాటు ఆయన సంరక్షకుడిగా, అన్ని రకాలుగా వాళ్ళని పోషకుడిగా, బోధకుడిగా, నాయకుడిగా ఉన్న ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నాడంటే, నెక్స్ట్ డే ఆయన సిలువకు వెళ్ళబోతా ఉన్నాడు. కాబట్టి సిలువకు వెళ్ళబోతున్న ఈ పరిస్థితుల్లో తండ్రికి ప్రార్థన చేసి ఏమన్నాడంటే, నెక్స్ట్ని ఆయన యొక్క వాళ్ళ యొక్క శ్రద్ధ లేకపోతే వాళ్ళ యొక్క కేర్ అంతా కూడా తండ్రికి అప్పచెప్తా ఉన్నాడు. కాబట్టి ఏమన్నాడు, వారిని దుష్టు నుండి కాపాడుమని ప్రార్థించుచున్నాను అని అన్నాడు. సో ఈ యొక్క ప్రీస్ట్లీ ప్రేయర్ ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, దేవుడు రక్షించిన వారిని భద్రంగా కాపాడుతూ ఉన్నాడు. అంతేకాదు వాళ్ళందరినీ చూడండి, నీవు నేను ఏకమై ఉన్నాను అని అంటే త్రిత్వంలో అది సరిపోద్ది. కానీ ఆయన మనల్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాడు. విశ్వాసులైన మనల్ని కూడా, ఎవరైతే ఆయన చేత రక్షించబడ్డారో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకుని, నేను, నీవు, వారు, వాళ్ళు ముగ్గురితోటి కలుపుకుని మాట్లాడటం అని అన్నది అది ఎంతగా మనల్ని ఆనందింప చేయాలంటే, చూడండి అదే మాట అంటున్నాడు ఆయన 13వ వచనంలో, ఇప్పుడు నేను నీ యొద్దకు ఉంచుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు. రక్షించబడిన ఏ వ్యక్తికైనా సరే మొదట కలిగేది ఆనందమే, సంతోషమే. సో నా సంతోషం వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్తున్నాను అన్నాడు. కాబట్టి ఆయన రక్షించిన బిడ్డలుగా మన యొక్క రక్షణ భద్రపరచడమే కాదు, దేవుడు మనకు ఆనందాన్ని కూడా, సంతోషాన్ని కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. డిస్పైట్ ఆఫ్ అవర్ సర్కమ్స్టాన్సెస్, మనకి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, బాధలు, రోగాలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు, ఈ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు నాకున్నాడు అన్న నిశ్చయత ఆయన తెలియజేయడం ద్వారా సంతోషాన్ని పరిస్థితులకు అతీతంగా ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ దేవుడు ఎందు నిమిత్తమై యేసుక్రీస్తు ఈ భూమి మీదకి దేవుడు పంపించాడో ఆ పనిని నేను నెరవేర్చాను. ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అన్న మాట ఎందుకు అవసరమైందంటే, యేసుక్రీస్తు తన మహిమను విడిచి ఆయన భూమి మీదకి వచ్చాడు. తండ్రి ఆయన్ని మహిమపరచడం ద్వారా ఇప్పుడు మరణ పునరుద్ధారాలు ఆయన పొందిన తర్వాత తిరిగి మహిమలో ప్రవేశించబోతా ఉన్నాడు. కాబట్టి తండ్రి ఇప్పుడు ఆయన్ని మహిమపరచటం ఇప్పుడు అవసరం.
ఎందుకంటే ఆయన మరణించబోతా ఉన్నాడు, అతను తిరిగి లేవబోతా ఉన్నాడు. ఈ కార్యాలన్నింటి ద్వారా తిరిగి ఆయన మహిమలో ప్రవేశించబోతా ఉన్నాడు. కాబట్టి తండ్రిని అడుగుతా ఉన్నాడు, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. కాబట్టి ఆయన ఎందు నిమిత్తమైతే ఈ భూమి మీదకి వచ్చాడో ఆ పనిని నిర్వర్తించి, అంటే ఆయన ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడుతూ ఉన్నాడు, నిర్వర్తించినట్టుగా మాట్లాడుతాడు. అప్పటికి ఇది అవ్వలేదు అని మనం అనుకుంటాం, కానీ ఆయన నెరవేర్పుగా మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆయనకి, ఎందుకంటే నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాయి. సో ఆయన తన యొక్క పనిని నెరవేర్చాడు. కానీ విశ్వాసులంగా మనం మన యొక్క బాధ్యతలు ఏ విధంగా నెరవేరుస్తున్నాం? ఇక్కడ చూడండి, ఏమన్నాడు? శిష్యులు ఈ లోకానికి పంపించాను, వాళ్ళకంటూ ఒక మిషన్ నేను ఏర్పాటు చేశానన్నాడు. వారి ద్వారా ఇక్కడ ఏం జరుగుతుంది? వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచు వారందరూ అని అన్నాడు. అయితే ఇక్కడ విశ్వాసికి ఉన్న ప్రథమ కర్తవ్యం ఏంటంటే, నిన్ను రక్షించిన ఆ యేసు గురించి ఇతరులకు తెలియచేయటం. దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నా పాపాల నుంచి విడుదలిచ్చాడు, దేవుడు నా పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు అని మనం చెప్పాలి. కాబట్టి ఏమన్నాడు? అందుకనే వారి ద్వారా ఎవరైతే విశ్వాసం ఉంచారో, వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ ఏకమై ఉండవాలని. అంటే ఆయన చేసిన ప్రార్థన అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఎప్పటి నుంచి తిరిగి ఆయన వచ్చే వరకు అది సరిపోతుంది అన్నమాట. ఇంత గొప్ప ప్రేయర్ ఆయన చేసి ముగించాడు. కాబట్టి ఆయన ఎంత గొప్ప త్యాగం! ఈ యొక్క లెంట్ డేస్లో మనం రొటీన్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం, రొటీన్గా వినుకుంటూ మనం ఉన్నాం. కానీ ఆయన త్యాగాన్ని, ఆయన యొక్క ఏర్పాటును, ఒక వ్యక్తిని రక్షించడానికి ఆయన చేసిన ప్రణాళిక మనకు పూర్తిగా అర్థమైనప్పుడు ఆయనను స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆయన కీర్తిస్తూ ఉండలేం. ఆయన కీర్తిస్తూ ఉండకుండా మనం జీవించలేం. కాబట్టి ఆయన చేసిన ఈ యొక్క హై ప్రీస్ట్లీ ప్రేయర్ ద్వారా ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు, కాపాడుతున్నాడు. మనం ఆయనలో నిలిచి కొనసాగుతున్నామనంటే అది కేవలం ఆయన కృప, ఆయన యొక్క ప్రార్థన, ఆయన యొక్క విజ్ఞాపన, తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని ఆయన చేయటం ద్వారానే అన్నది మనం అర్థం చేసుకుని దానికి తగినట్లుగా మనం జీవించుతాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.